ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై జనసేన నాయకులు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన దువ్వాడ శ్రీనివాస్ పై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాంబాబు రెడ్డి తెలుసుకుందాం. రాంబాబు, దువ్వాడపై కేసు నమోదైనట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? నవీన్, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రూరల్ పోలీస్ స్టేషన్ లోని జనసేన నాయకులు అయితే వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై ఫిర్యాదు చేస్తారు. ప్రధానంగా దువ్వాడ శ్రీనివాస్ ఇటీవల అసెంబ్లీ సమావేశాల ప్రారంభ సమయంలోని డిప్యూటీ సీఎం అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఆయన కుటుంబానికి సంబంధించి అనేక తీవ్ర వ్యాఖ్యలు చేస్తారు. అంతేకాకుండా జనసేన నాయకుడు ఏమైనా పవన్ కళ్యాణ్ సంబంధించి కూడా తీవ్ర అసభ్య పదజాలంతో కూడా వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దువ్వాడ శ్రీనివాస్ మీద అయితే తీవ్రస్థాయి విమర్శలు చెలరేగాయి. అదేవిధంగా జనసేన నాయకులు అయితే ఎక్కడెక్కడ ఆయన మీద ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భీమవరం రూరల్ పోలీస్ స్టేషన్ లో కూడా నిన్న సాయంత్రం జనసేన నాయకులు ఫిర్యాదు చేస్తున్నారు. ఆ ఫిర్యాదు కాపీని అయితే పోలీసులు స్వీకరించారు. అయితే కేసు అయితే ఇప్పటివరకు నమోదు చేయలేదు. ఉన్నతాధికారులకి ఫిర్యాదు కాపీని పంపించిన తర్వాత వాళ్ళు చెప్పిన ప్రకారం, వాళ్ళు ఇచ్చిన సూచనల ప్రకారం కేసు నమోదు చేస్తామని చెప్పేసి పోలీసు అధికారులు అయితే చెప్పారు. మొత్తం మీద అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద దువ్వాడ శ్రీనివాస్ చేస్తున్న వ్యాఖ్యలు అయితే తీవ్ర కలకలం రేపుతూనే ఉన్నాయి. నవీన్. రైట్, థ్యాంక్ యూ రాంబాబు. జనసేన పార్టీ వ్యవస్థాపకులు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసు అనుచిత వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారి కుటుంబం మీద కూడా వ్యాఖ్యానించారు. నిన్నగాక మొన్న కూడా అసెంబ్లీ ఎదురుగా 50 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, ప్యాకేజీ తీసుకున్నాడు, జన సైనికులు పిల్ల సైనికులని ఇష్టాచారంగా అతను మాట్లాడుతున్నాడు. ఒక ఎమ్మెల్సీ పదవిలో ఉండి అతను ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు సమన్వయాన్ని మేమందరం ఖండిస్తున్నాం. జన సైనికులందరం కూడా అతను ప్రూవ్ చేయాలి. 50 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు అని ప్రూవ్ చేయాలి. లేదా అదే అసెంబ్లీ ముందు పవన్ కళ్యాణ్ గారికి కాలు పట్టుకుని క్షమాపణ చెప్పాలని భీమవరం జన సైనికులు డిమాండ్ చేస్తున్నాం. ఇది మళ్ళీ రిపీట్ అవ్వకూడదని చెబుతూ, అలాగే ఆ నోటి దూల తగ్గించుకోవాలని, అతని మీద సెక్షన్లు ఏవైతే ఉన్నాయో, చట్టపరంగా సెక్షన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అతని మీద దువ్వాడ సీన్ మీద పోలీస్ డిపార్ట్మెంటు చేయాలని మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.